హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెంగాలీ రసగుల్లా అండి. చూసారు కదా, ముందుగా 1 లీటర్ పాలు అయితే తీసుకోండి. నేనైతే లేగడ పాలు తీసుకున్నానండి. నార్మల్ పాలు తీసుకుంటే కనుక ఇందులో అయితే 1 స్పూన్ నిమ్మరసం అయితే వేయండి, ఎందుకంటే పాలు విరగాలి కదండి. ఇది లేగడ పాలు కాబట్టి నేను నిమ్మరసం వేయకుండానే విరిగిపోయాయి. మీరు ఒకవేళ నార్మల్ పాలు తీసుకుంటే 1 స్పూన్ నిమ్మరసం అయితే వేయండి. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత దీనిని అయితే పన్నీర్ని కూడా మనం వాటర్ అంతా పోయి పన్నీర్ని అయితే సపరేట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా వాటర్ అంతా తీసేసుకోండి. ఇలా పన్నీర్ సపరేట్ చేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ నార్మల్ వాటర్ అయితే వేయండి. నిమ్మకాయ వేస్తే, నిమ్మరసం వేస్తే కనుక ఖచ్చితంగా దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి, లేదంటే అందులో పులుపు అయితే ఉండిపోతుంది. ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసేసుకుని దీన్ని అయితే ఇలా చేసేయండి. ఒక అరగంట అయితే పక్కన పెట్టేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేయండి. ఒక అరగంట తర్వాత చూడండి, ఇలా వాటర్ అంతా పోతుంది కదా. ఇలా ఆరిపోయిన తర్వాత, వాటర్ అంతా పోయిన తర్వాత ఈ పన్నీర్ని అయితే స్మూత్గా అయితే చేసేయండి. ఇలా మనం ఎంత స్మూత్గా చేస్తే మనం చేసుకునే రసగుల్లా అనేది అంత స్మూత్గా, అంత టేస్టీగా అయితే వస్తుందండి. ఇలా మొత్తం ఇలా అయితే మ్యాష్ చేసేయండి. బాగా చూసారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నానో చూడండి. అలా అయితే మీరు ఇదంతా కూడా స్మూత్గా అయితే చేసేయండి. ఇదే విధంగా చేసేయండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. పన్నీర్ అనేది ఇంత స్మూత్గా రావాలండి, అప్పుడే మనం చేసుకున్న రసగుల్లాలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇలా స్మూత్గా చేసేసుకున్న తర్వాత ఇది ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ లోపు అయితే మనం పాకం అయితే ప్రిపేర్ చేద్దాము. పాకం స్టవ్ పైన పెట్టేస్తే రెడీ అవుతూ ఉంటుంది కదా. మనం తీసుకున్న లీటర్ పాలకైతే 1 కప్పు పావు అయితే షుగర్ అయితే తీసుకున్నాను నేను. ఇలా 1 కప్పు పావు షుగర్ తీసుకున్న తర్వాత ఇందులో మనం ఎంతైతే షుగర్ తీసుకుంటామో అంతకి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే పోయాలి. 1 కప్పు పావు అంటే 2 కప్పులన్నర అయితే వేయాలి, కానీ నేనైతే 2 కప్పులే వేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 టైమ్స్ అయితే ఈ రెసిపీ చేశాను. అప్పుడు ఏమైందంటే పాకం అనేది ఎక్కువ అనిపించింది, నాకైతే అంత అవసరం లేదనిపించింది. అందుకనేసి అలా కొంచెం తగ్గించేసాను. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, స్వీట్గా ఇంకా బాగుంటుంది. కొంచెం తగ్గిస్తే, లేదు జ్యూసీగా పాకం ఎక్కువ కావాలనుకుంటే ఆ వాటర్ కూడా పోసేసుకోండి. చూసారు కదా, ఇలా మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇలా చిన్న బాల్స్ కింద చేసుకొని అన్నీ కూడా ఇలా చిన్న బాల్స్ కింద చేసేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలాగా అయితే ఇలా చేసేసుకోండి. ఇంకా కొంచెం పెద్దవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఈలోపు మనం ప్రిపేర్ చేస్తున్న పాకం అయితే రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇదేం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం రెడీ చేసుకున్న పన్నీర్ లడ్డూలను అయితే ఇందులో వేసేసుకోండి. ఒక్కొక్కటి కింద అయితే వేసుకోండి, అన్నీ ఒకేసారి అయితే వేయొద్దు. ఎందుకంటే అన్నీ ఒకసారి వేయడం వల్ల అందులో ఉన్న హీట్ తగ్గిపోతుంది కదా. అలా కాకుండా ఇలా ఒకటి కింద వేస్తే టేస్ట్ కూడా బాగుంటాయి, అన్నీ కూడా సమానంగా అయితే రెడీ అవుతాయి. ఇలా ఒక్కొక్కటి కింద మొత్తం అయితే ఇందులో వేసేసుకోండి. ఇవి డబుల్ క్వాంటిటీ అవుతాయండి రెడీ అయ్యేసరికి. పెద్దవి కూడా తీసుకోవచ్చు, కానీ ఇలా అయితే లోపల కూడా బాగా బాయిల్ అవుతుంది అనేసి నేనైతే చిన్నగా తీసుకున్నాను. వీటిని అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించండి. 10 నిమిషాలకు చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోయాయండి. బెంగాలీ రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకం కూడా నేను అనుకున్నట్టు ఎక్కువ రాలేదు, అలానే తక్కువ రాలేదు, సమానంగా వచ్చింది. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయి ఇది అసలు ఎంత టేస్టీగా, ఎంత జ్యూసీగా ఉందో మీరే చూడండి ఒకసారి. ఇవైతే వేడివేడిగా ఉన్నాయండి. 1 గంట చల్లారిన తర్వాత తింటే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నిజంగా ఇవి ఇంట్లో రెడీ చేసామంటే అస్సలు నమ్మరు. మన ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు అయితే అంత టేస్టీగా అయితే వచ్చాయండి. నిజంగా స్వీట్ షాప్లో తీసుకున్నట్టే ఉన్నాయి తింటుంటే. ఇవైతే చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. ఎప్పుడైనా పాలుంటే ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ అయితే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ కావాలంటారు. నేను కూడా అలాగే ట్రై చేశాను. మా హస్బెండ్ అయితే పాలున్నప్పుడల్లా ఇదే చేయమంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుందండి.